అందరికీ నమస్కారం. భగవద్గీత ఇది సనాతన ధర్మానికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి ఆ దేవుడు మనకి ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథం అనొచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ బుక్ అనొచ్చు, లేక ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం అనుకోవచ్చు. అటువంటి భగవద్గీతకు సంబంధించి బృహత్ గీతా మహోత్సవం అని చెప్పేసి నిన్న గీతోత్సవ మహోత్సవాలు మన శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించి ఉడిపిలో ఉంటుంది శ్రీకృష్ణ మఠం, అక్కడ నిర్వహించడం జరిగింది. సుగుణేంద్ర తీర్థ స్వామీజీ గారు ఆయన బిరుదు ప్రదానం చేశారు. ఎవరికి? అభినవ కృష్ణదేవరాయ అంటూ మన పవన్ కళ్యాణ్కి. మరి కృష్ణదేవరాయ గురించి అసలు ఏమన్నా తెలియలేదు ముందు. దేశ భాషలందు తెలుగు లెస్సని చెప్పినవాడు. అటు కన్నడంలో తులు, ఇటు తెలుగులో కూడా నిష్ణాతుడు, సంస్కృత ఆల్సో. హిందూ చక్రవర్తులలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణదేవరాయ గురించే. బట్ మనం చెప్పుకోం, ఎందుకు మనకు తెలియదు. శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంటూ అండ్ విదేశాలతో వాణిజ్య విషయంలో కావచ్చు అద్భుతాలు చేసినటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయ. ఆయన పరిపాలనలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా ఎంతమంది ఉన్నా ఆయన దృష్టిలో వాళ్ళంతా ప్రజలే, ఆయన దృష్టిలో వాళ్ళంతా ఆయన బిడ్డలే. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అభినవ కృష్ణదేవరాయ బిరుదుని పొందాడు అంటే కారణం ఎప్పుడైనా ఒకటే అంటాడు, ప్రజలంతా కూడా నా దేశంలో ఉన్న వారంతా కూడా భారతీయులు. మీ మతాల పరంగా అన్నప్పుడు మీరు ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఎలాగైనా ఉండొచ్చు. మీ మతాలకు సంబంధించి, మీ ఆచార సంబంధించి మీరు ఫాలో అవ్వండి, బట్ మా మత విశ్వాసాలు మాత్రం తక్కువ చేసి మాట్లాడద్దు. ఇంతే అన్నాడు. నేను మమ్మల్ని గౌరవిస్తాను, మమ్మల్ని గౌరవించండి. ఒక పాలకుడిని అందరం మంచిగా చేస్తాం, అదే చేస్తున్నాడు. ఆయన తెలుగుకు సంబంధించి మాతృభాష గొప్పతనాన్ని మన చోడూరుపేటలో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా కృతికా శుక్ల కలెక్టర్ ఆమెను ఉద్దేశిస్తూ ఆమె చక్కగా తెలుగు మాట్లాడుతుంటే కలెక్టర్ అయ్యండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాను అనుకున్నాను. తెలిసింది అసలు ఆమె హర్యానా ఆమె అని చెప్పి. సో మాతృభాష గొప్పతనాన్ని ఆమె చెప్పినట్టు నేను చెబుతున్నాను అని చెప్పేసి ఆయన అన్నాడు. నేను అదే అంటున్నాను. సో తెలుగు గొప్పతనాన్ని చెప్తున్నవాడు ఈనాడు పవన్ కళ్యాణ్. తెలుగులో విద్యాబోధన అన్నది మన వాళ్ళు అసలు దూరం పెట్టేసుకున్నారు. కానీ తెలుగు ఒక లాంగ్వేజ్గా కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, రిమైండింగ్ అప్పుడు కావచ్చు, తెలుగు భాష మీద కనుక మక్కువ ఉంటే గొప్పగా ఎదుగుతాం. అలా తెలుగును కాపాడుతూ ప్రజలను కూడా సుభిక్షంగా ఉండేలా చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెబుతూ భగవద్గీత గొప్పతనాన్ని సందర్భంగా ప్రతిసారి చాటుతూ ఓపెన్ హైమర్, ఐన్స్టీన్ ఇటువంటి వాళ్ళు కూడా భగవద్గీత ఎలా ప్రేరణ పొందారు. 21 సీట్లు మొన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు 21 గెలవ విషయంలో భగవద్గీత ఎలా సహాయపడిందో. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతో సంగోస్వ కర్మని. అలా నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు, రిజల్ట్ అనేది నాకు వదిలేని దేవుడు చెప్పిన అదే చేశా. సో భగవద్గీత అంటే పూజ గదిలోనో లేదన్నప్పుడు మన ఇంట్లో దాచుకునేది కాదు, నిత్యం చదవాల్సినది. చదవండి, అది మిమ్మల్ని గొప్పగా మారుతుంది అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినాడు. ఆ గీతా మహోత్సవాల్లో పెద్దలు చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్తాను, నేను ఇచ్చి కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఆనాడు కృష్ణదేవరాయ ఎలాగైతే దేశం కోసం, తన రాజ్యం కోసం, ప్రజల కోసం గొప్పగా అంత పరిపాలన చేశాడో, తెలుగు భాష గొప్పతనాన్ని ఎలాగైతే ఆయన అందరికీ తెలిసేలా చేశాడో, అలా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అందుకే ఆయన అభినవ కృష్ణదేవరాయని బిరుదుతో సత్కరించారు. ఆ బిరుదుకి పవన్ కళ్యాణ్ యాప్ట్ అవుతాడు, నో డౌట్. ఆయన రాను రోజుల్లో ఇంకా గొప్పగా ఈయన ఉంటాడనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. భగవద్గీత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పఠించండి. మీరు ఏ మతస్థులైనా సరే, మీరు మనుషులైతే చాలు, భగవద్గీత ఫాలో అయితే చాలు.